వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో ముస్లిం జేఏసీ ముస్లిం పర్సనల్ బోర్డు నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లులకు ప్రతిపాదన సవరణలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునర్పరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. బిల్లు వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని నాశనం చేస్తుందని, వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొస్తుందని బోర్డు వాదించింది. ఈ రోజు నిరసన నెల్లూరు జిల్లాలోని మైనారిటీ వర్గాల నుంచి ప్రతిపాదన సవరణలపై కొనసాగుతున్న ఆందోళనలు వ్యతిరేకతను హైలైట్ చేస్తుంది. ఇక్కడ తీసుకోవాలి జేసీ వాళ్ళు ఇస్తారు. दिन पीर के दिन अम्बेडकर जयंती, इस दिन हमने जो है जेईसी की तरफ से भारत राज्यम का परिरक्षण जॉइंट एक्शन कमेटी नेल्लूर की तरफ से आज ऊंचे पैमाने पर एक रैली हमने की है। ये रैली करने का मकसद मरकजी हुकूमत जो सेंट्रल में बैठी हुई एनडीए हुकूमत मुसलमानों के खिलाफ रोज बरोज कोई ना कोई बिल लाकर उसको पास करके उसको कानून बनाकर हम पर लागू कर रही है। इसलिए हम मरकजी हुकूमत को ये डिमांड करते हुए वार्निंग करते हैं कि ये बिलों को वापस ले लें और ये कानून को वापस कर दें कि जो मुसलमानों के खिलाफ एनआरसी के बारे में, 3 तलाक के बारे में, 370 के बारे में और इसी तरह आज वक्फ बोर्ड की जायदाद जो हमारे आबा व अजदाद ने हमें अता फरमाया मुसलमानों के हुकूक के लिए, मुसलमानों की ज़रूरत के लिए दिया है, उसके लिए हमारी जिम्मेदारी है कि ये हम मुसलमान लड़ेंगे। जब तक ये कानून वापस नहीं होगा हम चैन से इत्मीनान के साथ बैठेंगे नहीं, बल्कि हम पूरी ताकत के साथ, पूरी कुव्वत के साथ लड़ते रहेंगे जब तक इंशाअल्लाह हमारे जान में जान बाकी रहेगा, हमारा हक हम हासिल करके रहेंगे। ये अल्लाह की धरती है, ये अल्लाह की धरती है। अल्लाह ने अपने पाकीज़ा पैगम्बरों को भेजा, हमारे नबी हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को भेजा और वो उसका नाम लेने वाला हम लोग हैं और कुरान पर अमल करने वाले हम हैं, नबी के बताए हुए तरीके पर जिंदगी गुजारने वाले हम हैं। इंशाअल्लाह जब तक अल्लाह के नबी का दीन दुनिया में बाकी रहेगा, अल्लाह अल्लाह करने वाला बाकी रहेगा, इंशाअल्लाह दुनिया में कोई कानून नहीं चलेगा। कानून चलेगा तो सिर्फ अल्लाह का चलेगा, मुहम्मदुर रसूलुल्लाह का चलेगा, कुरान और हदीस का और शरीयत का चलेगा। उसके खिलाफ अगर इस्लाम के बारे में मुसलमानों के ताल्लुक जितने भी क़वानीन बनाते जाए हम उसको कबूल नहीं करेंगे, नहीं करेंगे, नहीं करेंगे। एनडीए गवर्नमेंट तो भागस्वामी అయిన తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు మోసం చేసిందని చెప్పడానికి పక్కా నిదర్శనం ఏందంటే ఈ రోజు వక్ఫ్ సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం. ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు. కానీ ఏదైతే మా షరియత్ ఉందో, ఏదైతే మా మసీద్లు, దర్గాలు, ఆషూర్ ఖానాలు, అదేవిధంగా మద్రసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదానీలకు ఇవ్వడానికి అతను చేస్తున్న కుట్ర ఈరోజు అందరికీ అర్థమైపోయింది. ఈరోజు కేవలం ముస్లింలే కాదు, సిక్కులు, ఈసాయిలు, దళితులు, బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పార్టీకే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది. ఖబర్దార్.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు కట్టుకొని వెళ్తాడు, మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము. హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం. ఈరోజు చూడండి, సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డ అని ఊరికే చెప్పరు. ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజన సమాజ్ పార్టీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మా ఆలింలు, మా ఉలేమాలు, మా యువకులు, మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి, సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా, మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు ఖురాన్ పవిత్రం, అదేవిధంగా హిందువులకు భగవద్గీత, క్రైస్తవులకు బైబిల్, కానీ భారతీయులకు రాజ్యాంగం అనేది చాలా గొప్పది. రాజ్యాంగాన్ని కాపాడడానికి మనం అందరం కూడా మా ప్రాణ త్యాగం చేస్తాం, మా ప్రాణ త్యాగం చేస్తాం. అల్లాహు అక్బర్. नारे तकबीर जय जय बाजू बुला ले नारे तकबीर नारे तकबीर नारे तकबीर नारे तकबीर नारे तकबीर चलो पीछे कटो भाई పెట్టు 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 ఉంది 2 నిమిషాలు